Hello, hi, welcome all the competitive various and would-be teachers. This is your Kiran Kodburu. Welcome back to our school assisted biological science content classes. So content classes అన్నీ కూడా ఫ్రీగా అవుతున్నాయి. బట్ మెథడాలజీ వచ్చేసి పేమెంట్ క్లాసెస్. ఎవరైనా మెథడాలజీ క్లాసెస్ కావాలంటే నా కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ఫర్దర్ ఏం చేయాలనే చెప్తాను. రైట్, మనకి 9th క్లాస్లో లాస్ట్ యూనిట్లో భాగంగా జీవ భౌగోళిక రసాయనిక వలయాలు, సో బయోజియోకెమికల్ సైకిల్స్ అనేవి అవుతున్నాయి. సో దాంట్లో భాగంగా ఆల్రెడీ మనం చూసాము 2 సైకిల్స్ అయితే. సో ఒకటి వచ్చేసి నీటి వలయము, దట్ ఈస్ జలచక్రంగా చెప్పుకుంటాం, వాటర్ సైకిల్. అండ్ సెకండ్ వన్ ఇస్ ద నైట్రోజన్ సైకిల్. ఎవరైనా మిస్ అయినట్లే చూడండి. సో ఇప్పటివరకు అయినటువంటి అన్ని క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అన్ని సెషన్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఎవరైనా మిస్ అయినట్టు చూడండి. సో ఈరోజు ఈ సెషన్లో వచ్చేసి మనము కార్బన్ సైకిల్, ఆక్సిజన్ సైకిల్ గురించి చర్చిద్దాం. రైట్, సో ముందుగా చూద్దాం కార్బన్ సైకిల్ ఏంటో చూద్దాము. సో కార్బన్ మనకు తెలిసిందే, కార్బన్ యొక్క ఫార్ములా C. సో మరి ఈ కార్బన్ సైకిల్ అనేది కార్బన్ సైకిల్, సో ఏ సైకిల్ అయినా సరే ఈ జీవ భౌగోళిక రసాయనిక వలయాల్లో జీవుల నుంచి వాతావరణంలోనికి, వాతావరణం నుంచి జీవుల్లోకి ఎలా వెళ్తుందో చూస్తాం. సో కార్బన్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, నైట్రోజన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో వాతావరణం అంటే కేవలం గాలే కాదు, సో మనకి భూమి, శిలావరణం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. వీటిల నుంచి అంటే సింపుల్గా జీవి నుండి పరిసరాల్లోనికి, పరిసరాల నుంచి జీవుల్లోనికి ఏదైనా ఎలిమెంట్ ఎలా సైక్లిక్ మేనర్లో మూవ్ అవుతూ ఉందనే దాని గురించి చెప్తూ ఉంటాం దీంట్లో. రైట్, సో ఇక్కడ మనకి కార్బన్ సైకిల్లో చూద్దాము. మనం ముందుగా అసలు కార్బన్ ఎక్కడ ఉంటుంది, మనకి కార్బన్ యొక్క సోర్సెస్ ఏంటి అని చూసినట్లయితే, ముందుగా వాతావరణంలో చూసినట్లయితే కార్బన్ డైఆక్సైడ్ రూపంలో ఉంటుంది, కార్బన్ మోనాక్సైడ్ రూపంలో ఉంటుంది వాతావరణంలో. రైట్, సో మరి కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో ఎంత శాతం ఉంటుందని చూసినట్లయితే 0.04% ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 0.04% ఉంటుంది. సో ఇంకా ఎక్కడ ఉంటుంది ఈ కార్బన్ డైఆక్సైడ్ అంటే చూసినట్లయితే ఈ కార్బన్ ఇంకా మనకి శిలాజ ఇంధనాల్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, శిలాజ ఇంధనాలు. సో శిలాజ ఇంధనాలు అంటే మనకు తెలిసిందే శిలాజాల నుండి ఏర్పడినటువంటి ఇంధనాలు. మరి శిలాజాలు అంటే ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితం జీవులు అనేవి మరణించేసి భూమి లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. సో ఏదో అగ్నిపర్వతాలు పేలడమా, లేదంటే భూకంపాలు రావడం, కొన్ని కారణాల రీత్యా పెద్ద మొత్తంలో వృక్షాలు కానివ్వండి, జంతువులు కానీ భూమిలోకి వెళ్ళిపోయి అలా ఉండిపోతే వాటి శిలాజాలు అంటాం. సో అవి పాక్షికంగా దహనం కావడం వల్ల ఆక్సిజన్ లేనటువంటి పరిస్థితుల్లో అధిక ఒత్తిడికి గురై, వేడికి గురై అక్కడ మనకి ఏంటంటే అవి పాక్షికంగా దహించబడతాయి. వాటి నుండి ఇంధనాలు అనేవి తయారవుతుంటే వాటి శిలాజ ఇంధనాలుగా చెప్పుకుంటాం. మనకు తెలిసిందే శిలాజ ఇంధనాలు వచ్చేసి సహజ వాయువులు కావచ్చు, పెట్రోలియం కావచ్చు, ఇలాంటివన్నీ శిలాజ ఇంధనాలుగా చెప్పుకుంటాం. మనకి ఈ శిలాజ ఇంధనాల్లో కూడా మనకి కార్బన్ అనేది నిక్షిప్తమై ఉంటుంది. సో ఇంకా చూసినట్లయితే మనకి సెడిమెంటరీ శిలలు, గుర్తుపెట్టుకోండి, సెడిమెంటరీ శిలలు, సెడిమెంటరీ శిలలో కూడా మనకి కార్బన్ అనేది ఉంటూ ఉంటుంది. రైట్, సో ఇంకా చూసినట్లయితే ఎక్కడ ఉంటుందని చూసినట్లయితే సముద్రాల్లో కూడా ఈ యొక్క కార్బన్ అనేది లభిస్తూ ఉంటుంది. సో కార్బన్ డైఆక్సైడ్ యొక్క సింకులు అని అంటారు సముద్రాలని. సో సముద్రాల్లో కూడా మనకి కార్బన్ అనేది లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇంకా జీవుల్లో చూసినట్లయితే, జీవుల్లో మనకు తెలిసిందే కార్బోహైడ్రేట్స్లో ఉంటుంది. రైట్, నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్స్లో ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి క్రొవ్వుల్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ కేంద్రక ఆమ్లాల్లో ఉంటుంది, నెక్స్ట్ విటమిన్స్లో కూడా మనకి ఈ యొక్క కార్బన్ అనేది ఉంటుంది. సో మరి ఇన్ని ప్రదేశాల్లో ఉన్నటువంటి కార్బన్ యొక్క పరిమాణం అనేది ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. సో మరి ఏ విధంగా స్థిరంగా ఉంటుంది, సో ఎటువైపు నుండి ఎటువైపుకి ఏ మార్గంలో వస్తుంది, పరిసరాలు జీవుల్లోకి ఎలా వస్తాయి, జీవుల్లోంచి పరిసరాలకి ఏ విధంగా వెళ్తుందో చూద్దాం. సో ముందుగా మనకి ఈ యొక్క కార్బన్ అనేది జీవుల్లోకి ఎలా వస్తుందో చూద్దాం. జీవుల్లోకి ఏ విధంగా వస్తుంది, ముఖ్యంగా మనకు తెలిసిందే జీవుల్లోకి రావాలంటే కార్బన్ డైఆక్సైడ్ ఖచ్చితంగా కిరణజన్య సంయోక్రియ ద్వారానే
సంయోగక్రియ ద్వారా కార్బన్ అనేది వస్తుంది. సో ఎలా మరి కిరణజన్య సంయోగక్రియ అని చూసినట్లయితే కిరణజన్య సంయోగక్రియ ద్వారా గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని మొక్కలు తీసుకుంటాయి, రైట్. సో మొక్కలు తీసుకున్న తర్వాత గ్లూకోజ్ని ఫామ్ చేసుకుని వాటి యొక్క బాడీ అవసరాలకు వినియోగించుకుంటాయి. సో ఇంకా ఏమైనా ఉన్నట్లయితే పిండి పదార్థాల రూపంలో నిక్షిప్తం చేసుకుంటాయి. సో పిండి పదార్థాల రూపంలో నిక్షిప్తం చేసుకుంటాయి. సో ఎప్పుడైతే ఈ మొక్కలని జంతువులు తింటూ ఉంటాయో, మనకు తెలిసింది శాకాహార జంతువులు అనేవి మొక్కలని ఆహారంగా వినియోగించుకుంటాయి. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గ్లూకోజ్ కానివ్వండి, పిండి పదార్థాలు కానివ్వండి, సో జంతువులోనికి వచ్చేస్తుంటాయి. సో రైట్, ఇక్కడికి కార్బన్ వచ్చేస్తుంది ఇక్కడ నుండి. ఇక్కడ మనకి ఇంకొక రెండు రకాల ప్రాసెస్లు చూడొచ్చు మనము. సో జీవుల్లోకి ఈ విధంగా ఎంటర్ అయిపోతుంది. సో మరి జీవుల నుండి పరిసరాల్లోకి ఈ విధంగా ఎంటర్ అవుతుందని చూసినట్లయితే, సో ఈ మొక్కలు కానివ్వండి, నెక్స్ట్ జంతువులు కానివ్వండి, శ్వాసక్రియ జరుపుకుంటాయి, మనకు తెలిసిందే, రైట్. శ్వాసక్రియ జరుపుకుంటూ ఉంటాయి. ఇలా శ్వాసక్రియ జరుపుకున్నప్పుడు విడుదలయ్యేటువంటి వాయువు ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. సో ఇలా కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది కాబట్టి ఈ కార్బన్ ఈ విధంగా గాల్లోకి చేరిపోతూ ఉంటుంది. సో ఇంకా ఏ రకంగా చేరుతుందని చూసినట్లయితే జంతువులు కానివ్వండి, నెక్స్ట్ మొక్కలు కానివ్వండి, చనిపోయినప్పుడు డీకంపోజ్ అవుతుంటాయి. సో ఇలా డీకంపోజ్ అయినప్పుడు కూడా మనకి ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది చూసినట్లయితే వాయు సహిత బ్యాక్టీరియా అనేది వీటిని డీకంపోజ్ చేసినప్పుడు, జంతువులు మొక్కలు కొన్ని రోజుల తర్వాత చనిపోవడం జరుగుతుంది. సో అలా చనిపోయినటువంటి వృక్ష జంతు కళేబరాలు కుళ్ళ చేస్తూ ఉంటాయి కొన్ని రకాల బ్యాక్టీరియాలు. ఏ రకమైన బ్యాక్టీరియాలను చూసినట్లయితే ఇవి వాయు సహిత బ్యాక్టీరియాలు కుళ్ళ చేసినప్పుడు మనకి ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది తిరిగి మళ్ళీ వాతావరణంలోకి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో అలా కాకుండా వాయు రహిత బ్యాక్టీరియా కుళ్ళింపజేస్తుంది అనుకోండి, మనకి హైడ్రోజన్ డైసల్ఫైడ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఇదేంటి? వాయు రహిత బ్యాక్టీరియా. సో వాయురహిత బ్యాక్టీరియా కుళ్ళ చేసినప్పుడు ఏంటంటే H2S అనేది రిలీజ్ అవుతుంది. ఈ విధంగా మనకి ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ తిరిగి వాతావరణంలోకి చేరుతూ ఉంటుంది. సో ఈ రకంగా కార్బన్ డైఆక్సైడ్ అనేది వాతావరణంలో జీవుల నుండి అగైన్ తిరిగి వాతావరణంలోనికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి కార్బన్ ఈ విధంగా మూవ్ అవుతుంది అనేసి. ఇంకొకటి కార్బన్ ఇంకొక అతి ముఖ్యమైన పని ఏంటంటే, సో ఇక్కడ మనం ఫస్ట్ దానికంటే ముందు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది చూద్దాం. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏంటి? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని చూసినట్లయితే మనకు తెలిసిందే. సో గ్లోబ్ పైన, భూగోళం పైన మనకి ఒక పొర ఉంటుంది. సో కొంతమేరకు వెచ్చగా ఉంటుంది. ఆ పొర అనేది ఈ భూగోళాన్ని వెచ్చగా ఉంచడానికి తోడ్పడుతుంది. సో మరి ఈ పొర, ఈ వాతావరణంలో కొంతమేరకు ఈ పొర ఎందుకు వేడిగా ఉంటుంది? సో ఆ పొర వేడిగా ఉండడానికి గల కారణం ఏంటి? మన భూగోళాన్ని ఒక బ్లాంకెట్ లాగా కప్పి ఉంచుతూ ఉంటుంది ఆ పొర. సో దానికి కారణం ఏంటి అని చూసినట్లయితే సూర్యుడి నుండి మనకు వికిరణాలు అనేవి వస్తూ ఉంటాయి, కిరణ శక్తి అనేది వస్తూ ఉంటుంది. సో భూమి పైన పడ్డప్పుడు భూమి పీల్చుకుంటుంది, అగైన్ మళ్ళీ తిరిగి రిఫ్లెక్ట్ అయిపోతుంటుంది. సో తిరిగి పరావర్తనం చెందుతూ ఉంటుంది ఆ వేడి అనేది. సో అలా వేడి పరావర్తనం చెందేటప్పుడు మన యొక్క వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ కానివ్వండి, వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ మోనాక్సైడ్ కానివ్వండి, వాతావరణంలో ఉన్నటువంటి మీథేన్, గుర్తుపెట్టుకోండి మీథేన్ కానివ్వండి, వాతావరణంలో ఉన్నటువంటి నీటి ఆవిరి, వాటర్ వేపర్. సో ఇవి ఏం చేస్తాయంటే ఈ నాలుగు కూడా ఈ యొక్క వేడిమిని పోనీయకుండా ఇవి గ్రహించేస్తూ ఉంటాయి. సో గ్రహించినప్పుడు ఏంటండి, ఆ భూమి చుట్టూ ఉండేటువంటి ఆ వాతావరణంలో పొర వెచ్చగా ఉంటుంది. ఎందుకు వెచ్చగా ఉంటుందంటే సూర్యకిరణాలు వచ్చే వికిరణ శక్తి ఏదైతే ఉందో దాన్ని తిరిగి వెనక్కి పోనీయకుండా ఈ యొక్క నీటి ఆవిరి కానివ్వండి, మీథేన్ కానివ్వండి, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ కానివ్వండి పట్టేసుకుంటూ ఉంటాయన్నమాట. సో ఇలా పట్టుకున్నప్పుడు మన యొక్క గ్లోబ్ చుట్టూ ఉండేటువంటి వాతావరణం అనేది వెచ్చగా ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్గా చెప్పుకుంటాం. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ యొక్క కార్బన్ సైకిల్ అనేది కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోతూ ఉంది. ఎందుకు డిస్టర్బ్ అవుతుంది అని చూసినట్లయితే చూద్దాం. మనకి ఇక్కడ అవి సహజ కారణాలు కావచ్చు కొన్ని, లేదంటే ఆర్టిఫిషియల్ రీజన్స్ కావచ్చు. మరి సహజ కారణాలు ఏంటి అని చూసినట్లయితే
సో అగ్నిపర్వతాలు పేలుతూ ఉంటాయి. సో అగ్నిపర్వతాలు పేలినప్పుడు ఏంటంటే అధిక మోతాదులో కార్బన్ డైఆక్సైడ్ అదేవిధంగా కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే కార్చిచ్చు అంటాం. కార్చిచ్చు అంటే అడవులు దహనమైపోతుంటాయి. అడవులు దహనమైపోతుంటాయి. సో ఇలా అడవులు దహనమైపోయినప్పుడు కూడా ఏంటంటే అధిక మోతాదులో కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోకి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో సాధారణంగా ఇవి రెండు కారణాలు మనం సహజ కారణాలుగా చెప్పుకుంటాం. ఇవి కాకుండా ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి. బట్ మేజర్గా వచ్చేసి వీటి నుండి మనకు కార్బన్ డైఆక్సైడ్ అనేది వాతావరణానికి రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. రైట్. సో ఇంకా చూద్దాం. ఇక్కడ మనకి మానవ కార్యకలాపాలు మనకు తెలిసిందే, అధికంగా అడవులు నరికివేస్తూ ఉంటారు. రైట్. నెక్స్ట్ వచ్చేసి పారిశ్రామికీకరణ, అంటే పరిశ్రమలు అధికంగా స్థాపించడంతో ఏమవుతుందంటే ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ కానీ కార్బన్ మోనాక్సైడ్ కానీ బయటికి వెలువడుతుంటాయి. ఇంకా మనకు తెలిసిందే శిలాజ ఇంధనాలు అధికంగా ఉపయోగిస్తున్నాం. సో శిలాజ ఇంధనం అంటే మనకు తెలిసిందే పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, కిరోసిన్ కావచ్చు. ఓకే, ఇవన్నీ ఉపయోగించడంతో కూడా మనకి ఏంటి కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఇలా వాతావరణంలో ఆల్రెడీ చెప్పాను నేను ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, మీథేన్, నీటి ఆవిరి అనేది ఉష్ణోగ్రతని వేడిమిని బయటికి పోనీయకుండా పట్టి ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఈ యొక్క మానవ కార్యకలాపాల వల్ల ఏమవుతుందంటే వీటి యొక్క సంఖ్య అనేది పెరిగిపోతుంది. ఈ యొక్క అణువుల యొక్క సంఖ్య పెరుగుతుంది. సో పెరిగినప్పుడు ఏమవుతుంది, అధిక వేడిమిని పట్టి ఉంచుతాయి. అధిక వేడిమిని పట్టి ఉంచినప్పుడు ఏమవుతుందంటే గ్లోబల్ వార్మింగ్ జరుగుతూ ఉంటుంది. మనకు తెలిసిందే వెరీ సింపుల్ కాన్సెప్ట్. సో గ్రీన్ హౌస్ వాయువులు అంటాం వీటిని. గ్రీన్ హౌస్ వాయువులు ఏం చేస్తాయంటే వాటి యొక్క పరిమాణం వాతావరణంలో పెరగడంతో సూర్య వికిరణ శక్తిని పట్టి ఉంచడం వల్ల ఆ యొక్క గ్లోబ్ చుట్టూ ఉండేటువంటి వాతావరణంలో ఉష్ణోగ్రత అనేది పెరిగిపోతుంది. దీన్ని గ్లోబల్ వార్మింగ్గా చెప్పుకుంటాం. సో గ్లోబల్ వార్మింగ్ వల్ల నష్టాలు మనందరికీ తెలిసిందే. ఏంటి, మంచు ఫలకాలు కానివ్వండి, మంచు కొండలు కానివ్వండి, ఇవి కరిగిపోతూ ఉంటాయి. కరిగిపోయి ఏంటి, నీరు అనేది సముద్రంలోకి వచ్చేస్తుంది. సముద్రం యొక్క నీటి మట్టం పెరుగుతుంది. చుట్టూ ఉండేటువంటి ఏమైనా చిన్న చిన్న దేశాలు అంటే మునిగిపోతుంటాయి. సో ఇలా గ్లోబల్ వార్మింగ్ ఇది ఒక్కటే ఎఫెక్ట్ కాదు, ఓన్లీ మునగడమా కాదు. సో ఈ యొక్క ఉష్ణోగ్రత పెరగడం వల్ల నీటిలో నివసించేటువంటి జీవులు కూడా చనిపోతాయి. ఎలా నీటిలో నివసించే జీవులు చనిపోతాయని చూసినట్టయితే ఉష్ణోగ్రతకు ప్లస్ అదేవిధంగా ఆక్సిజన్ సాల్యుబిలిటీ ఇన్ ద వాటర్కు డైరెక్ట్ రిలేషన్. సో ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోయింది అనుకోండి, ఆక్సిజన్ నీటిలో కరగడం అనేది తగ్గిపోతుంది. అలాంటప్పుడు ఏంటంటే నీటిలో ఉండే జలచరాలన్నీ కూడా చనిపోతుంటాయి. సో ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి కార్బన్ ఏ విధంగా వాతావరణం లేదంటే పరిసరాల జీవుల నుంచి పరిసరాలకి మూవ్ అవుతూ ఉన్నది. దిస్ ఇస్ కాల్డ్ యాస్ కార్బన్ సైకిల్. చూద్దాము ఆక్సిజన్ సైకిల్. ఆక్సిజన్ వలయం. సో దిస్ ఇస్ ఆక్సిజన్ సైకిల్. సో మనకు తెలిసింది వాతావరణంలో అత్యధికంగా ఉన్నటువంటి వాయువు వచ్చేసి నైట్రోజన్ తర్వాత ఇంకా ఎక్కువగా ఉన్న వాయువు ఏంటి అని చూసినట్టయితే నెక్స్ట్ సెకండ్ స్టేజ్లో ఉన్నది ఆక్సిజన్. సో సుమారుగా వాతావరణంలో ఎంత శాతము ఈ యొక్క ఆక్సిజన్ ఉందని చూసినట్లయితే 21% ఉంటుంది. రైట్. సో మరి ఇంతేనా ఇంకా చూసినట్లయితే భూమి ఉపరితలం పైన కూడా లోహ ఆక్సైడ్ల రూపంలో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, లోహ ఆక్సైడ్స్ రూపంలో ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇంకా వాతావరణంలో డైరెక్ట్ ఆక్సిజన్ రూపంలోనే కాకుండా కార్బన్ డైఆక్సైడ్ రూపం, కార్బన్ మోనాక్సైడ్ల రూపంలో కూడా మనకి ఆక్సిజన్ అనేది అందుబాటులో ఉంటుంది. రైట్. సో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్లో ఆక్సిజన్ అని ఉంది, కార్బన్ మోనాక్సైడ్లో కూడా ఆక్సిజన్ ఉన్నది. రైట్. సో ఇలా కూడా మనకి వాతావరణంలో ఆక్సిజన్ అనేది అందుబాటులో ఉంటుంది. సో ఇంకా చూసినట్లయితే మనకి కార్బోనేట్, నెక్స్ట్ సల్ఫేట్స్, నైట్రేట్స్ రూపంలో కూడా మనకి ఆక్సిజన్ అనేది అందుబాటులో ఉంటుంది. సో అంతేకాకుండా ఇంకా మనకు చూద్దాము జీవుల్లో చూసినట్లయితే జీవుల్లో ప్రోటీన్స్ కావచ్చు, ప్రోటీన్స్ రూపంలో ఉంటుంది. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ రూపంలో ఉంటుంది, కార్బోహైడ్రేట్స్. నెక్స్ట్ ఫ్యాట్స్ రూపంలో ఉంటుంది, దట్ ఈస్ క్రొవ్వులు. నెక్స్ట్ న్యూక్లిక్ ఆమ్లాల రూపంలో కూడా మనకి ఆక్సిజన్ అణువు అనేది నిక్షిప్తమై ఉంటుంది. సో మనకి ఆక్సిజన్ దొరికేటువంటి సోర్సెస్ ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. రైట్. సో మరి ఆక్సిజన్ ఇంత మోతాదులో ఇక్కడిక్కడ ఉన్నప్పుడు జీవుల్లోనికి ఎలా చేరుతుంది ఆక్సిజన్ అని చూసినట్లయితే మనందరికీ తెలిసిందే
జీవుల్లోనికి శ్వాసక్రియ ద్వారా వస్తుంటుంది. శ్వాసక్రియ ద్వారా మనకి ఆక్సిజన్ అనేది జీవుల్లోకి వచ్చేస్తూ ఉంటుంది. సో మన అన్ని జీవులకు ఆక్సిజన్ కంపల్సరీ తప్పకుండా కావాలని చూసినట్లయితే గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, నత్రజని స్థాపక బ్యాక్టీరియాకి, నత్రజని స్థాపక బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఈ బ్యాక్టీరియాకి ఆక్సిజన్ అనేది విషపూరితం. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. అన్ని జీవులకి ఆక్సిజన్ కావాలి, ఆక్సిజన్ లేకుంటే చనిపోతాయి. బట్ కొన్ని జీవులకు ఆక్సిజన్ అంటే అవే చనిపోతూ ఉంటాయి. సో దానిలో అలాంటి జీవుల్లో ముఖ్యమైనది వచ్చేసి నత్రజని స్థాపక బ్యాక్టీరియాకి ఆక్సిజన్ లభించడం అనేది విషపూరితం. సో నత్రజని స్థాపక బ్యాక్టీరియా ఆక్సిజన్ ఎక్కువగా ఉన్న ప్రదేశంలో ఉంటే చనిపోతూ ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇలా మనకి ఏంటంటే ఆక్సిజన్ అనేది జీవుల్లోనికి శ్వాసక్రియ ద్వారా వచ్చేస్తూ ఉంటుంది. సో శ్వాసక్రియ ద్వారా వచ్చిన తర్వాత ఏంటంటే ఇది మళ్ళీ తిరిగి ఎప్పుడు ఎలా వెళ్ళిపోతుంది అని చూసినట్లయితే, సో శ్వాసక్రియలోనే కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తున్నాం మేడం. కార్బన్ డైఆక్సైడ్లో మనకు ఆక్సిజన్ అన్నది సో అది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అంతేకాకుండా ఇవి చనిపోయినప్పుడు, సో మొక్కలు కానివ్వండి అదేవిధంగా జంతువులు కానివ్వండి చనిపోయినప్పుడు డీకంపోజ్ అవుతూ ఉంటాయి. సో డీకంపోజ్ అయినప్పుడు కూడా మనకి ఏంటంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి వెళ్తుంది. సో అక్కడ కూడా మనకి ఆక్సిజన్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడు అని చూసినట్లయితే వాయు సహిత బ్యాక్టీరియా ఉన్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. లేదంటే అవాయు బ్యాక్టీరియా ఎప్పుడైతే డీకంపోజ్ చేస్తూ ఉంటుందో చనిపోయిన వాటిని అప్పుడు H2S అనేది విడుదలవుతుంది. ఇంతకుముందు కార్బన్ సైకిల్లో కూడా చెప్పుకున్నాం మనము, హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఇంకా చూసినట్లయితే మనకి నీటిలో ఎప్పుడైతే కొన్ని జీవులు జలచరాలు నివసిస్తూ ఉంటాయి లేదా కొన్ని మొక్కలు నివసిస్తుంటో అవి చనిపోయినప్పుడు సో వాటి యొక్క డెడ్ బాడీస్ని విఘటనం చెందించాలి. విఘటనం అంటే డీకంపోజ్ చేయడం. విఘటనం చెందించడానికి కొంత ఆక్సిజన్ అవసరమవుతూ ఉంటుంది. ఈ విధంగా చనిపోయినటువంటి జంతువులని చనిపోయినటువంటి మొక్కలని విఘటనం చెందించడానికి అవసరమయ్యేటువంటి ఆక్సిజన్ పరిమాణాన్ని మనకి బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్గా చెప్పుకుంటాము. జైవిక ఆక్సిజన్ డిమాండ్గా చెప్పుకుంటాం. సో దీన్ని BOD అంటాం. సో BOD అంటే దేన్ని సూచిస్తుందంటే ఇది ఒక సూచిక. దేనికి సూచిక అని చూసినట్లయితే చనిపోయినటువంటి జీవులు విఘటనం చెందడానికి ఉపయోగపడేటువంటి సూచిక. మనం గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్. సో ఎందుకు ఇది సూచికగా ఉపయోగిస్తుందంటే ఎక్కడైతే BOD ఎక్కువగా ఉందో అక్కడ ఖచ్చితంగా జీవులు ఎక్కువగా చనిపోతున్నాయి అని అర్థం. జీవులు చనిపోతేనే మనకి ఆక్సిజన్ డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాడు డీకంపోజ్ చేయాలి, వాయిస్ ఆఫ్ ద బ్యాక్టీరియా దాన్ని డీకంపోజ్ చేయాలి కాబట్టి ది డిమాండ్ ఫర్ ద ఆక్సిజన్. సో కాబట్టి ఈ BOD అనేది చనిపోయిన జీవులు విఘటనం చెందడానికి అవసరమయ్యేటువంటి సూచిక. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో ఒకవేళ ఆక్సిజన్ యొక్క లభ్యత తక్కువగా ఉందనుకోండి, వాయు సహిత బ్యాక్టీరియా బదులుగా అవాయు శ్వాసక్రియ దీన్ని డీకంపోజ్ చేస్తూ ఉంటుంది. అందుకే చూడండి మనకి మురుగు కాలువల్లో చూసినట్టయితే మనకి H2S వాయువు ఎక్కువగా విడుదలవుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ లభ్యత ఉండదు. సో కాబట్టి విదౌట్ ఆక్సిజన్ అవాయు బ్యాక్టీరియా కంటే అవాయు శ్వాసక్రియ జరుపుకునే సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే జీవులను చనిపోయిన జీవులు డీకంపోజ్ చేసే ఫలితంగా మనకి ఏంటంటే H2S రిలీజ్ అవుతూ ఉంటుంది. సో కుళ్ళిన కొడుగుల వాసన ఎందుకు వస్తుంది మురికాల నుంచి అంటే కారణం అది అనమాట, రైట్. సో ఇక్కడ మనకి ఆక్సిజన్ యొక్క సాచురేషన్ అంటే నీటిలో కరగడం అనేది ఉష్ణోగ్రత ప్రభావితం చేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, ఉష్ణోగ్రత బాగా పెరిగిందనుకోండి, సో ఆక్సిజన్ యొక్క సాచురేషన్ రేట్ అంటే నీటిలో కరిగే యొక్క శాతం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఆక్సిజన్. సో ఈ విధంగా జీవుల నుంచి మళ్ళీ తిరిగి వాతావరణానికి ప్రవేశిస్తూ ఉంటుంది ఆక్సిజన్, రైట్. ఇంకా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిందంటే ఆక్సిజన్ అన్నిటికంటే మనకు ఎందుకు అతి ముఖ్యం అని చూసినట్లయితే మనకి ఆక్సిజన్ అనేది మనకి O3ని ఏర్పరుస్తుంది. ఏంటి O3 అంటే మనకి తెలిసిందే ఓజోన్. సో ఓజోన్ వాయువు గుర్తుపెట్టుకోండి నీలి రంగులో ఉంటుంది, ఘాటైన వాసనని కలిగి ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్ ఇవన్నీ, ఘాటైన వాసనను కలిగి ఉంటుంది. ఎక్కడ ఉంటుందని చూసినట్లయితే ఇది స్ట్రాటో ఆవరణంలో ఉంటుంది. స్ట్రాటో ఆవరణం మనకు తెలిసిందే. ఫస్ట్ వచ్చేసి ట్రోపో ఆవరణం ఉంటుంది. సో ట్రోపో ఎన్ని కిలోమీటర్ల లోపు ఉంటుందని చూసినట్లయితే 10 కిలోమీటర్లు, రైట్. సో భూమి నుండి 10 కిలోమీటర్ల వరకు ట్రోపో ఆవరణం ఉంటుంది. నెక్స్ట్ స్ట్రాటో
స్పియర్ వచ్చేసి మనకి తెలిసింది 10 నుండి 50 కిలోమీటర్ల వరకు స్ట్రాటో ఆవరణం విస్తరించి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఓజోన్ లేయర్ వచ్చేసి ఓజోన్ పొర ఏదైతే ఉందో ఓజోన్ లేయర్ ఇది వచ్చేసి 15 నుండి 30 కిలోమీటర్ల ప్రాంతంలో మనకి ఓజోన్ లేయర్ ఉంటుంది. రైట్, ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఓజోన్ గురించినటువంటి అంశాలు. రైట్, ఇక్కడ ఓజోన్ ఆర్కిటిక్ అండ్ అంటార్కిటిక్ రీజన్స్ మనకు తెలిసింది. ఆర్కిటిక్ రీజన్తో కంపేర్ చేస్తే అంటార్కిటిక్ రీజన్లో ఈ యొక్క ఓజోన్ అనేది తక్కువగా ఉంది. ఇంకొక పాయింట్ ఓజోన్ గురించి ముఖ్యమైన పాయింట్ చూడండి. సో ఇది వచ్చేసి అంటార్కిటిక్ రీజన్లో ఓజోన్ యొక్క శాతం అనేది తగ్గిపోయింది. మనకందరికి తెలిసిందే ఓజోన్ పొరకు రంధ్రం అంటున్నాం. రంధ్రం అంటే పడిగలో రంధ్రం ఏమి ఉండదు, అక్కడ ఓజోన్ మాలిక్యూల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇంకా 10 మిలియన్ల గాల్లో ఉండే అణువుల్లో చూసినట్లయితే మనకి 2 మిలియన్ల ఆక్సిజన్ అణువులు ఉన్నట్లయితే కేవలం 3 అణువులు మాత్రమే O3 ఉంది. అంటే ఓజోన్ అణువులు అనేవి లభిస్తాయి. అంటే చూడండి ఒక్కసారి ఆక్సిజన్తో కంపేర్ చేసినట్లయితే O3 మాలిక్యూల్స్ ఎంత తక్కువగా ఉన్నాయి చూడండి. 10 మిలియన్స్ గాల్లో ఉండేటువంటి అణువుల్లో చూసినట్లయితే 2 మిలియన్ల ఆక్సిజన్ ఉన్నట్లయితే కేవలం 3 అణువులు మాత్రమే ఓజోన్ ఉంటుంది. సో ఓజోన్ అనేది మనకేం చేస్తుందో అందరికీ తెలిసిందే. ఓజోన్ యూవీ కిరణాల నుండి రక్షణిస్తుంది. రైట్, యూవీ కిరణాల నుండి రక్షణిస్తూ ఉంటుంది. సో ఏ విధంగా రక్షణిస్తుందంటే అక్కడ యూవీ కిరణాలను అక్కడనే అబ్జర్వ్ చేసేస్తూ ఉంటుంది. ఒకవేళ యూవీ కిరణాలు మన భూమి మీదకి రీచ్ అయ్యనుకోండి మనకి చర్మ క్యాన్సర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. పంటల యొక్క ఉత్పత్తి తగ్గిపోతుంది. గుర్తుపెట్టుకోండి, పంటల యొక్క ఉత్పత్తి అనేది గణనీయంగా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇంకా అంతేకాకుండా జంతువులకు కూడా కొంత హాని అనేది జరుగుతూ ఉంటుంది యూవీ రేస్ వల్ల, మనందరికీ తెలిసిందే. ఇంకా చూద్దాం మనకి ఇక్కడ ఓజోన్ గురించి. ఓజోన్ పొర ఏ విధంగా నాశనం అవుతుందో మనందరికీ తెలిసిందే. ఫ్లోరో కార్బన్స్ కావచ్చు. ఇంకా చూడండి ఇక్కడ మనకి స్పెసిఫిక్గా మనకు 2 ఇవ్వడం జరిగింది. బ్రోమిన్ అదేవిధంగా క్లోరిన్ వంటి జడవాయువులు 2 కూడా. సో మరి జడవాయువులు అయితే దేనితో సంయోగం చెందవు కదా, మరి ఈ యొక్క O3ని ఏ విధంగా డ్యామేజ్ చేస్తున్నాయి, ఓజోన్ పొరను ఏ విధంగా డ్యామేజ్ చేస్తున్నాయి అంటే జనరల్గా సహజంగా ఈ వాతావరణంలో వెళ్ళిన తర్వాత గాలి యొక్క చలనాలకు అనుగుణంగా గాలి యొక్క చలనాలు ఏంటి కొన్నిసార్లు పైకి వెళ్ళిపోతుంటే అలా వెళ్ళినప్పుడు అంటే ఈ బ్రోమిన్ అండ్ క్లోరిన్ కూడా దగ్గర స్ట్రాటో ఆవరణంలోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఉండేటువంటి కెమికల్స్ తోటి అక్కడ రియాక్షన్ అయిపోయి మనకి ఓజోన్ పొరను డ్యామేజ్ చేస్తుంటాయి. సో ఇవే కాదు ఇంకా మనందరికీ తెలిసిందే CFC క్లోరోఫ్లోరో కార్బన్స్. సో క్లోరోఫ్లోరో కార్బన్స్ కూడా మనకి ఈ యొక్క ఓజోన్ పొరను డ్యామేజ్ చేస్తుంటాయి. క్లోరోఫ్లోరో కార్బన్స్ వచ్చేసి మనందరికీ తెలిసిందే ఏసీస్ నుండి, ఎయిర్ కండిషనర్స్ కానివ్వండి, రిఫ్రిజిరేటర్స్ కానివ్వండి, జెట్ ఏరోప్లేన్స్ కానివ్వండి, కొన్ని రకాల ఫ్యాక్టరీస్ నుండి కానివ్వండి ఈ యొక్క క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయి. ఇవి అక్కడికి వెళ్ళేసి మనకు ఆ ఓజోన్ పొరని డ్యామేజ్ చేయడం అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఉండేటువంటి ఆక్సిజన్ మాలిక్యూల్తో రియాక్ట్ అయిపోతాయి. రియాక్ట్ అయినప్పుడు ఏంటి అక్కడ ఉండేటువంటి O3 మాలిక్యూల్ యొక్క సంఖ్య అనేది తగ్గిపోవడమే మనకు ఓజోన్ పొర డ్యామేజ్గా చెప్పుకుంటూ ఉంటాం. రైట్, సో ఇంకా ఓజోన్ పొరకు సంబంధించి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం మనందరికీ తెలిసిందే మాంట్రియల్ ప్రోటోకాల్. సో మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది ఎప్పుడు రూపొందించబడింది, ఏంటి మాంట్రియల్ ప్రోటోకాల్? మాంట్రియల్ ప్రోటోకాల్ అంటే కొన్ని దేశాలు కలిసి ఈ యొక్క క్లోరోఫ్లోరో కార్బన్స్ కానివ్వండి, హైడ్రోకార్బన్స్ కానీ ఉత్పత్తి తగ్గించాలి అనేసినటువంటి ఒక ఒప్పందం చేసుకునే దాన్ని మాంట్రియల్ ప్రోటోకాల్గా చెప్పుకుందాం. సో ముందుగా ఇది 1987లో 24 దేశాలు సంతకం చేశాయి మాంట్రియల్ ప్రోటోకాల్ పైన. సో ఈ యొక్క ఒప్పందం ఏంటంటే ఓజోన్ పొరను డ్యామేజ్ చేయకుండా దాని పరిరక్షణకు చర్యలు చేపట్టాలనేసి ప్రపోజ్ చేయడం జరిగింది. ఇది 1987లో 24 దేశాలు సంతకం చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి అమల్లోకి ఎప్పుడు వచ్చిందని చూసినట్లయితే 1989లో అమల్లోకి వచ్చింది. సో అప్పటికి 125 దేశాలు ముందుకు వచ్చాయి మాంట్రియల్ ప్రోటోకాల్ పైన సంతకాలు పెట్టడానికి. రైట్, సో తర్వాత ఏమైందని చూసినట్లయితే ఇక్కడ మనకి 1992లో కోపెన్హెగన్లో ఒక సదస్సు జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని చూసినట్లయితే
1994 వరకు సిఎఫ్సిని తగ్గించాలి లేదంటే నిరోధించాలి, క్లోరోఫ్లోరోకార్బన్స్ని తగ్గించాలని చెప్పింది. నెక్స్ట్ 1996 వరకు హాలోకార్బన్స్ని తగ్గించాలని చెప్పారు. హాలోకార్బన్స్ని పూర్తిగా నిషేధించాలి, తగ్గించాలని చెప్పడం జరిగింది. సో ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి మ్యాంట్రిల్ ప్రోటోకాల్. గుర్తుపెట్టుకోండి, మ్యాంట్రిల్ ప్రోటోకాల్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసి 1987లో రూపొందించబడింది. అప్పుడు 24 దేశాలు సంతకం చేశాయి. సో అమల్లోకి వచ్చేసింది మాత్రం 1989. అప్పుడు వచ్చేసి 120 దేశాలు ప్రజెంట్. సో నెక్స్ట్ వచ్చేసి 1992లో కోపెన్హాగన్లో మరి ఒకసారి సదస్సు నిర్వహించడం జరిగింది. సో సదస్సులో ముఖ్య అంశాలు ఏంటంటే 1994 వరకు సిఎఫ్సిని మొత్తం కూడా నిరోధించాలి లేదంటే తగ్గించాలి, లేదంటే 1996 వరకు హాలోకార్బన్స్ ఏవైతేనే వాటిని పూర్తిగా నిషేధించాలనేసి ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది. బట్ స్టిల్ అవి అయితే ఇంప్లిమెంట్ కావట్లేదు. సో స్టిల్ అదేవిధంగా మనకి డ్యూ టు లైఫ్ స్టైల్ కావచ్చు, రకరకాల డెవలప్మెంట్స్ కావచ్చు, సో వీటి వల్ల మనకి ఓజోన్ పొర అనేది కంప్లీట్గా డ్యామేజ్ అవుతూ ఉంది. రైట్. సో దిస్ ఈజ్ హోల్ సెషన్. సో మనకి కార్బన్ సైకిల్ అండ్ ఆక్సిజన్ సైకిల్. సో ఈ సెషన్ తోటి మనకి 9th క్లాస్ సిలబస్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. దెన్ విల్ స్విచ్ ఆన్ టు ద 10th క్లాస్ సిలబస్. సో 10th క్లాస్ సిలబస్కి వెళ్ళే కంటే ముందు ఒక 3 క్లాసెస్ మాత్రం ఉండవు, గుర్తుపెట్టుకోండి. సో గ్యాప్ వస్తుంది. ఎందుకు గ్యాప్ వస్తుందంటే నేను 9th క్లాస్ బిట్స్ ప్రిపేర్ చేయడము ప్లస్ అదేవిధంగా డిటిపి చేయించడం, సో ఈ పనిలో నిమగ్నమై ఉంటాను. సో కాబట్టి సో ఒక 1 వీక్ వరకు గ్యాప్ రావచ్చు, బట్ మెథడాలజీ క్లాస్ మాత్రం కంటిన్యూస్గా అవుతాయి. సో టిల్ ద నెక్స్ట్ మీట్, హ్యావ్ ఎ గ్రేట్ డే.